హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మాలతి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఒక మేకింగ్ వీడియో చేస్తున్నానండి. 4 కట్ బ్యాంగిల్ మీద. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్రాస్లెట్ బ్యాంగిల్ అంటున్నారు కదండి, ఆ బ్యాంగిల్ ఎలా చేయాలో మనం చూసేద్దాము. దీనికి కావాల్సినవి నేను రౌండ్స్ తీసుకున్నానండి. 3mm రౌండ్స్ తీసుకున్నాను, డ్రాప్స్ తీసుకున్నాను. ఈ డ్రాప్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నానండి, రౌండ్ వచ్చేసేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను. అండ్ దీనికి నేను దీపం షేప్ ఉంటాయి కదండి, ఆ దీపం షేప్ వచ్చేసేసి పింక్ కలర్ తీసుకున్నానండి. ఆల్రెడీ నేను బేస్ చేసి పెట్టేశానండి. ఈ బేస్ నేను డ్రాప్స్ యూస్ చేశాను. మిడిల్లో వచ్చేసేసి 4mm రౌండ్ తీసుకున్నానండి. సెరామిక్ వైట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ముందుగా చేసింది ఇది డ్రై అవ్వాలి, మనము స్టిక్ చేసుకోవాలి అంటే, అందుకని చెప్పేసి ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నానండి. నేను థ్రెడ్ కూడా ఆల్రెడీ వ్రాప్ చేసుకున్నానండి బ్యాంగిల్కి, చూసారు కదా. బట్ దీనికి నేను లైక్ పైన స్టిక్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది ఫుల్ డిజైన్ వస్తుంది కదా, అందుకని మనం పైన స్టిక్ చేసుకుంటే కవర్ అయిపోతుంది, అందుకని పైన స్టిక్ చేసుకున్నాను. బ్యాంగిల్ కూడా చూడండి. ఇప్పుడు మేకింగ్లోకి వెళ్ళిపోదాం. దీనికి నేను గమ్ తీసుకుంటానండి, నార్మల్ ఫ్యాబ్రికే తీసుకుంటాను. చాలామంది B7000 యూస్ చేస్తారు, ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు, బట్ నేను ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నానండి. ముందు దీన్ని ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. కొంచెం గమ్ ఎక్కువ పెట్టుకోండి. చూసారు కదా, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. బేస్కి MDF బేస్ తీసుకొని దానికి ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. కరెక్ట్గా మిడిల్ చూసుకొని మిడిల్ పెట్టేసుకోండి. దీన్ని మనము గట్టిగా స్టిక్ అవ్వాలంటే మనం యాలిగేటర్ క్లిప్స్ ఉన్నాయి కదండి, అవి సెట్ చేసుకుందాము. 2 సైడ్స్ పెట్టేసుకున్నామండి. ఇలా చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్గా చూసుకోవాలండి. మిడిల్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని స్టిక్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనము డిజైన్ స్టార్ట్ చేసేసుకుందాం. డిజైన్కి ఫస్ట్ తీసుకుందాం కొంచెం. తిలకం షేప్, దీపం షేప్ అండి. చూడండి నేను ఎలా పెడుతున్నాను. కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి 3mm రౌండ్స్ అండి. ఇవి నేను ఆల్రెడీ చెప్పాను, గోల్డ్ కలర్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం అండి. నేను థ్రెడ్ వ్రాప్ చేయటం కూడా గోల్డ్ తీసుకున్నానండి. మీరు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు, అంటే పింక్ కలర్ అయినా వ్రాప్ చేసుకోవచ్చు. కలర్ కస్టమైజేషన్ అనేది మన ఇష్టం అండి. ఇలా డిజైన్ బ్యాంగిల్ అంతా ఇలాగే వస్తుందండి డిజైను. దీపంకి ఆపోజిట్ దీపాలు వస్తాయి. మిడిల్లో వచ్చేసేసి డ్రాప్ వస్తుందండి, 3mm డ్రాప్ వస్తుంది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నానండి మీకు క్లియర్గా ఉండటానికి. అంటే మనం ఇది ఫుల్గా చేయొచ్చు అండి, కొంచెం టైం టేకింగ్ అవుతుంది, వీడియో కూడా లెంత్ అవుతుంది. అందుకనే నేను జస్ట్ 2 ఫ్లవర్స్ అలా చూపిస్తాను, 3 ఫ్లవర్స్ అలా. తర్వాత బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేసి షార్ట్లో పెడతానండి, అంటే ఎలా వచ్చింది ఏందనేది. బ్యాంగిల్ అంతా ఇలాగే వస్తుందండి, చూసారు కదా, ఇలా ఒక ఫ్లవర్లా వస్తుంది. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేశానండి, చూడండి. బ్యాంగిల్ చాలా బాగుందండి. సింపుల్గా ఒక సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. అయితే దీన్ని మనము వన్ డే అంతా కంప్లీట్గా అలాగే వదిలేసేసేయాలండి, ఎందుకంటే ఇది నీట్గా స్టిక్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఏమన్నా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే, ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ దేనికైనా అండి, ఏ ఫంక్షన్స్కైనా కానీ మనం చేస్తాము. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.